చేసిన వారు పాన్ మసాలా. ఇల్లున్న వారి మనసు ఎల్లప్పుడూ కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతోటే తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ స్వరాష్ట్రం వచ్చింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ కలలు ఫలిస్తున్నాయన్న తెలంగాణ యువత ఆశలపై ఈరోజు నీళ్లు చల్లినట్లవుతోంది గ్రూప్ 2 నియామకాలు. ప్రధానంగా గ్రూప్ 2 నియామకాలే కాదు, ఇటీవల జరిగిన అనేక నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు కూడా గ్రూప్ 2 నియామకాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ అవకతవకలకి కారణం ఏంటి? టీఎస్పీఎస్సీ అనుభవ రాహిత్యమా, లేకుంటే వాంఛనీయంగా జరిగిన అవకతవకల? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతార, అదేవిధంగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లారావు యాదవ్, అదేవిధంగా టీఆర్ఎస్వి అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మానవతారాయ్ గారు, చెప్పండి, ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ సందర్భంగా నిజంగా అంటే సొంత రాష్ట్రం నియామకాల్లో అన్యాయం జరుగుతోంది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అని చెప్పి, సొంత రాష్ట్రంలోనే నియామకాలు కానీ ఉద్యోగాలు కానీ వస్తాయని చెప్పి ఆ రోజు అందరూ కూడా ఆశించారు. సొంత రాష్ట్రంలో ఒక సపరేట్ కమిషన్ కూడా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైంది. నియామకాల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కానీ ఎన్నో ఆశల తర్వాత వచ్చిన ఈ గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది. ఏంటి దీనికి కారణం ఏమంటారు? నిజంగా అవకతవకలు జరుగుతున్నాయంటారా, లేకుంటే అనుభవ రాహిత్యమా, లేదా పొరపాట్ల ఏంటివి? 100కి 100 పాళ్ళు ఇందులో అవకతవకలు జరిగినాయి. ఒక ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చిందంటే వాళ్ళు ఆషామాషికి ఇవ్వరు. అందులో వాదించినటువంటి న్యాయవాదులు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఇచ్చి కౌంటర్ ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ న్యాయవాది అంశాలను పరిగణలో తీసుకొని వాళ్ళు స్టే ఇవ్వడం జరుగుతుంది. అంటే కోర్టు అంగీకరించిందంటే వాస్తవాలు ఇందులో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఈ పరీక్ష అసలు జరిగిన దగ్గర నుంచి అనేక వివాదాలు దీన్ని చుట్టుముట్టినాయి. ఎంతోమంది అభ్యర్థులు ఇది పారదర్శకంగా జరగలేదు, ఈ పరీక్ష మొదటి రోజే జరగలేదని రోడ్లెక్కి అరిచినా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీగా మేము కూడా అభ్యర్థులు తరపున మేము మాట్లాడటం జరిగింది. గతంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీలో ఇదే గ్రూప్ 2 జరిగింది. ఇంటర్వ్యూలో అవకతవకలు జరిగినాయి, కానీ అవకతవకలు జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మెంబర్పై చర్యలు తీసుకొని జైలుకు పంపించడం జరిగింది. అసలు ఇంటర్వ్యూసే ఎత్తేసినాం. అంటే ఇంటర్వ్యూ ప్రక్రియలు ఉంటే గ్రూప్ 2కు అవసరం లేదు ఇంటర్వ్యూ అని చెప్పేసి ఆ ప్రక్రియనే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ ప్రక్రియను ఎత్తివేయటం వల్ల చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఇంటర్వ్యూలో ఉంటే అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది. కానీ మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ప్రక్రియ పెట్టడంలోనే మేము అనుకుని బిత్తరపోయింది. అసలు స్వయం పాలకుడు ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తాడు. ఉమ్మడి రాష్ట్రంలో చపరాసి ఉద్యోగాలే మనకు గతి అవుతాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి స్వయం పాలనలో మనకు ఉన్నత ఉద్యోగాలు సక్రమమైనటువంటి మార్గంలో వస్తాయని ఎన్నో ఆశలతో అనుకున్నాం. కానీ ఈ గ్రూప్ 2 పరీక్ష ఎట్లా జరిగింది తీరు? ఒక డీకోడింగ్ అనేది గుండెకాయ లాంటి పరీక్ష. అంటే ఒక అభ్యర్థి జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసేటప్పుడు దాన్ని చింపేసి స్కాన్ చేసి మూల్యాంకనం చేయడానికి పంపించినప్పుడు ఆ అభ్యర్థి అసలు ఏ అభ్యర్థి జవాబు పత్రాన్ని దిద్దేటప్పుడు ఫలానా అభ్యర్థి అని సమాచారం తెలియదు. దేవుడు వచ్చినా సరే, దేవుడు అనేవాడు ఉంటే ఆ దేవుడు అనేవాడు వచ్చి దిగినా సరే కనుక్కోలేని పరిస్థితి. సాక్షాత్తు స్వయాన ఈ ముఖ్యమంత్రి గారు తన బంధువుకో చుట్టానికో ఉద్యోగం ఇప్పించాలనుకున్న కుదరని పని. అది భద్రత. గతంలో అట్లా జరిగినాయి. ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్లో ఎప్పుడు అవకతవకలు జరగలేదు. ఒకవేళ ఇంటర్వ్యూలో జరిగేది, ఇంటర్వ్యూలో జరిగితే దృష్టికి వచ్చినప్పుడు పట్టుబడినప్పుడు శిక్షించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రశ్నాపత్రం జవాబుపత్రం తయారు చేసిన దగ్గర నుంచి ఆరోపణలు అక్రమాలే. వాస్తవం డీకోడింగ్ ఎందుకు పెట్టలేదు? దానికి సమాధానం లేదు. మరి తర్వాత జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్లో ఎందుకు ఆ ప్రమాణాన్ని పాటించారు? డీకోడింగ్ ఎందుకు పాటించారు? ఆ రోజే మేము కాంగ్రెస్ పార్టీగా లేవనెత్తినాం. డీకోడింగ్ లేకుండా పరీక్ష పెడితే అది పారదర్శకత కాదు. అంటే ఎవరో సంబంధించినటువంటి అభ్యర్థుల్ని తెలుసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టే అని చెప్పడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం పట్టుకోలేదు. నిరుద్యోగులు కూడా చాలా మాట్లాడారు. పరీక్ష అసలు పైలటింగ్ జరగకుండా బయోమెట్రిక్ వాడతారు. దానికి ఒక 4 కోట్లో 3 కోట్లో కాంట్రాక్ట్ ఇచ్చారు ఒక ఏజెన్సీకి వీళ్ళు. అది కూడా విఫలం చెందింది. కొంతమంది అభ్యర్థులు అసలు పరీక్షా కేంద్రంలో పరీక్షా హాల్లో బయోమెట్రిక్ తంబు తీసుకోవాలి, వేలిముద్ర తీసుకోవాలి. వీళ్ళు పరీక్షా కేంద్రంలో కాకుండా అందరినీ క్యూ పెట్టేసి పరీక్షా కేంద్రం బయట, అంటే ఎవడన్నా వచ్చి వేలిముద్ర వేసి పరీక్ష వేరే వాడు రాయొచ్చు కదా, ఆ ప్రమాణాన్ని పాటించలేదు. అభద్రతలో కూడా వైఫల్యం చెందారు వీళ్ళు. తర్వాత వచ్చేసి అవగాహన లేనటువంటి ఇన్విజిలేటర్లు, అంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వరా మీరు? ఇంత పెద్ద పరీక్ష తెలంగాణలో జరిగేటప్పుడు
కనీసం ఒక 4 రోజులు 5 రోజులు మీ యొక్క ఇన్విజిలేటర్లు 1800 సెంటర్ల పైకి జరుగుతున్నటువంటి పరీక్ష. సుమారు 8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు ఎంతమంది హాజరవుతారో కనీసం మనం ఒక ఆలోచన చేయాలి కదా. అవగాహన లేని ఇన్విజిలేటర్ని పెట్టి అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంది లేకుండా పెట్టేసి, మరి ఒకళ్ళ ప్రశ్నాపత్రాన్ని ఒక ఆన్సర్ షీట్ని ఇంకొకరికి ఇచ్చేసి, ఒకరి ప్రశ్నాపత్రాన్ని ఇంకోటి ప్రశ్నానికి ఇచ్చి తారుమారు చేసి, తర్వాత గంట తర్వాత తేరుకొని, అంటే అభ్యర్థి తేరుకొని ఏంది నాకు మ్యాచింగ్ కావట్లే, ఏం తలకాయ నొప్పి ఏందని ఆయన అభ్యర్థులు లేవనెత్తే అప్పుడు వీళ్ళు తేరుకొని టీఎస్పీఎస్కి ఫోన్ చేస్తే మరి వీళ్ళు వైట్నర్ వాడొద్దని హాల్ టికెట్లోనే ఉన్నది, నిబంధన ఉన్నది. మరి మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్ళు, చెవు కమ్మలు, తర్వాత బంగారు బంగారు ఉంగరాలు ఇవన్నీ తీపిచ్చిన వాళ్ళు, సెల్ ఫోన్లు ప్యాంట్లు ఇప్పి మరి సాక్సులు కూడా ఇప్పించి పరీక్ష రాయించిన వాళ్ళు వైట్నర్లు ఎట్లున్నది అభ్యర్థులు జేబులో కనిపెట్టలేదా? అంటే అభ్యర్థులందరూ ఏమీ లేవు, కాపీ కొట్టడానికి మాస్ కాపీ కొట్టడానికి ఏ వస్తువులు లేవు అని చెప్పే కదా మీరు హాల్లో పంపించిన తర్వాత వైట్నర్లు ఏ విధంగా వచ్చినాయి అంటే మీరు చేసిన తప్పుకు సరిదిద్దుకోవడం కోసం అభ్యర్థుల కంటే సుమారు నిన్న విఠల్ గారు మన టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే అన్నాడు 52,000 మంది వైట్నర్లు వాడారని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అంటే 5 లక్షల మంది పైకి చిలుకు రాసిన పరీక్షలు ఒక 50,000 మంది వైట్నర్లు వాడినారంటే మరి అందులో ఏది కరెక్ట్ అసలు? అభ్యర్థులు కూడా అదే దాదాపు రాసిన నమ్మకం లేదు, ఈ పరీక్ష మీద విశ్వాసం లేదు, ఈ పరీక్షను పెట్టినటువంటి విధానం మీద విశ్వాసం లేదు, పారదర్శకత లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇది పరీక్ష కాదు, దీన్ని రద్దు చేయాల్సిందే. ఇంకొక విషయం అంటే మీరు ఇచ్చినటువంటి కీ 3 సార్లు కీ ఇచ్చిండ్రు, 3 సార్లు కీలలో 3 రకరకాల తప్పులు ఉన్నాయి. 17 ప్రశ్నలు మీరు తొలగించారు. రెండోసారి ఇచ్చినటువంటి కీలో 14 ప్రశ్నల్లో ఆన్సర్లు డబుల్ రావడం జరిగింది. ఒక దాంట్లో 15వ దాంట్లో 3 సార్లు రావడం జరిగింది. రివైజ్డ్ స్కీలో సైతం 6 తప్పులు రావడం జరిగింది. మరి ఇన్ని తప్పులు వచ్చిన పరీక్ష అసలు ఏ విధంగా ఫలితాలు విడుదల చేస్తారు? రద్దు చేసి మళ్ళీ పెట్టాలా? 2011లో గ్రూప్ 1 ఎగ్జామ్లో 6 ప్రశ్నలు తప్పు వచ్చినాయని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా ఈ కేసు పోతే సుప్రీంకోర్టు సాక్షాత్తు ఒక తీర్పు ఇచ్చేసింది. అసలు ఇది పరీక్షే కాదు, ఇది గ్రూప్ 1 అనుకున్నారా, ఏమనుకున్నారు మీరు? ఇష్టం వచ్చినట్టు చేయడానికి 6 ప్రశ్నలు తప్పుపోయినంటే అభ్యర్థుల జీవితాలు ఏం కావాలని చెప్పేసి అసలు ఈ పరీక్ష రద్దు చేసి మరో పరీక్ష పెట్టమని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేమంటున్నాం మీ యొక్క భద్రతలో వైఫల్యాలు కనపడుతున్న పరీక్ష పెట్టడం నిర్వహణలో అసలు ప్రశ్నాపత్రం ప్రమాణాలే లేవు. అసలు ఇది కానిస్టేబుల్కి తక్కువ ఉంది. ఈ యొక్క ఇచ్చే ప్రశ్నలు అడిగిన విధానం, అభ్యర్థులు చదువుకున్నది ఒకటైతే వచ్చిన అంశాలకు వేరే ఉన్నాయి. ఇన్ని లోపాలు ఉన్నాయి. 6 తప్పులకి సుప్రీంకోర్టు గ్రూప్ 1 రద్దు చేస్తే మరి ఇందులో 100 తప్పులు ఉన్నాయి. ఈ పరీక్షను ఎందుకు రద్దు చేయకూడదని మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అభ్యర్థుల భవిష్యత్తును ఆలోచించి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పరీక్ష సక్రమంగా జరగలేదు కాబట్టి, ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయినా కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. రైట్, పుల్లారావు గారు చెప్పండి, రద్దు చేయాల్సిందేనంటారా? రద్దు చేయాల్సింది కాదు మేడం. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలైనప్పుడు 439 పోస్టులకి నోటిఫికేషన్ వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులంతా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం అవుతుందని చెప్పేసి 439 పోస్టులు ఏందని చెప్పి విద్యార్థులు మొత్తం నిరుద్యోగులు అప్పుడు ఉద్యమం చేస్తే వాళ్ళు వేసింది 1132 పోస్టులకి నోటిఫికేషన్ వేస్తే 5 లక్షల పైచిలకు 8 లక్షల మంది అప్లై చేస్తే 5,65,000 మంది ఎగ్జామ్ రాశారు. రాసిన దగ్గర నుంచి వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ప్రశ్నాపత్రం యూపీఎస్సీ సిలబస్ స్టాండర్డ్లో ఉంటుందని చెప్పేసి ప్రగల్భాలు పలికినారు టీఎస్పీఎస్సీ చైర్మన్. అక్కడ కూడా పారదర్శకత, దీనికి ఇంతవరకు యూపీఎస్సీ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తుందో అంత స్టాండర్డ్తో మీ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత తంబు తీసుకుంటామని చెప్పేసి తంబు కోసం అని చెప్పి 3 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చారు. వాళ్ళకు లోపల ఎంట్రీ అయ్యేటప్పటి నుంచి ఒక భారతీయ స్త్రీ మంగళసూత్రాన్ని చాలా గౌరవంగా భావించేటువంటి ఈ భారతదేశంలో ఒక హిందూ స్త్రీ లోపల ఎంట్రన్స్ ఎగ్జామ్లో పోయేటప్పుడు చెవి దిద్దుల దగ్గర నుంచి ఎంతోమంది ఆడబిడ్డలు ఏడ్చుకుంటూ తన మంగళసూత్రాలు తీసి భర్తకి ఇచ్చేసి లోపలికి ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత నువ్వు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా పేపర్ ఇచ్చేటప్పుడు ఒక పేపర్ ఒకరికి ఇచ్చి ఇంకో పేపర్ ఇంకోళ్ళకి ఇచ్చి వాళ్ళు సగం పేపర్ రాసిన తర్వాత ఇది తప్పు అని తెలిసి నీకు నీవే సరిదిద్దుకోవడం కోసం ఈ నీ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం వైట్నర్ ఉపయోగించింది. వైట్నర్ని ఉపయోగించడం లేదని చెప్పేసి గంటా చక్రపాణి గారు ఎగ్జామ్ కంటే ముందు వైట్నర్ కానీ డబుల్ బబ్లింగ్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ చేయమని చెప్పేసి చాలా ప్రకడ్బందీగా యూపీఎస్సీ స్టాండర్డ్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి ఈ అన్ని అవకతవకలకు కారణమైనటువంటి వ్యక్తులు మీరు ఈరోజు 5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని అలా తుంగలో తొక్కి వాళ్ళ యొక్క జీవితానికి అర్థం లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఇలా టీఎస్పీఎస్సీ అనేది అటర్లీ ఫ్లాప్. ఎగ్జామ్ రాసినటువంటి మొత్తం 5,000 మంది రాస్తే ఇలా 3,000 మందిని 5 లక్షల మంది రాస్తే 3,000 మందిని ఇంటర్వ్యూ పిలిచినావు. అది ఇంటర్వ్యూకి కూడా 1:2 పిలవాలి, 1:3 ఎందుకు పిలుస్తారు మీరు?
నాకు తెలిసి 100% దీంట్లో అవకతవకలు జరిగినాయి, దీంట్లో చాలా చాలా పెద్ద హస్తాలని చెప్పేసి మాకు భావన. తెలుగుదేశం పార్టీ తరఫున దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి. ఈరోజు మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం, ఎన్నో ఏళ్ల తర్వాత, అది టీఎస్పీఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి పరీక్షలు, తొలి నోటిఫికేషన్స్ ఇంత అవకతవకలుగా జరిగితే ఎప్పటికైనా దీని మీద విశ్వాసం ఉంటుందంటారా? అందులో సభ్యుల్ని కూడా, ఉద్యమకారుల్ని, మేధావుల్ని, తెలంగాణ చరిత్ర అధ్యయనం చేసిన వాళ్ళని అందరినీ కూడా సభ్యులుగా వేశారు. అంటే సభ్యుల్ని ఇక్కడ ఎవరు మనం తప్పు పట్టట్లేదు. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియామక ప్రక్రియ ఎందుకు ఇంత అల్లరిపాలవుతుంది? ఫస్ట్ మేడం మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అటానమస్ బాడీ, 6 years కంపల్సరీ ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం ఇప్పుడు అపాయింట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు 6 years పనిచేస్తారు. వాళ్ళని ఒకవేళ తొలగించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దాని మీద హక్కు లేదు. ఎందుకంటే గవర్నర్ గారి సిఫారసు మీద రాష్ట్రపతి ఆమోదంతో తొలగించే అవకాశం వాళ్ళకు ఉంటుంది. మాట శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మన ప్రశ్న వాళ్ళని ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, మన ప్రశ్న ఒక్క నిమిషం, వాళ్ళని తొలగించగలదా అనట్లేదు. తొలిసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పరీక్షలు ఎందుకు ఇంత బాధ్యత రహితంగా జరుగుతున్నాయి అనే దాని మీద సమాధానం జరుగుతుందంటే నీకు ఆ వర్డ్స్ని ఉపయోగించడం మేడం. ఇక్కడ ఎక్కడ ప్రభుత్వం జోక్యం ఉండదు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా ఉద్యోగుల రిక్రూట్మెంట్ అనేది ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్కు బాధ్యత అప్పచెప్తారు. రిక్రూట్మెంట్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్పే బాధ్యత ఇలా ప్రభుత్వానికి ఉన్నది. చెప్పారు వాళ్ళు, ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. అందులో మాట్లాడనివ్వాలి కదా. నేనేంటంటే ఇక్కడ ప్రభుత్వానికి ఏడే జోక్యం లేదు. పూర్తి స్థాయిలో అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నది. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ వైట్నర్ మాట్లాడుతున్నారు. వైట్నర్ మంగళ పుస్తకాలు అలో చేయలేదు, ఏది అలో చేయలేదు, వైట్నర్ ఎట్లా అలో చేశారని చెప్తున్నారు. వైట్నర్ అనేది పెద్ద ఇంతకుముందు పెద్ద బాటిల్ లాగా వేరే ఉండదు కదా, పెద్ద సెల్ ఫోన్ మోడల్ పెద్దగా ఉండదు కదా. వైట్నర్స్ మొత్తం ఒక పెన్ను లాగా వైట్నర్స్ వచ్చినాయి మేడం. ఈ పెన్ మామూలుగా బ్లూ పెన్ తీసుకుపోతారు, వైట్నర్ కూడా పెన్ను లాగానే అదే మోడల్ కాబట్టి దానికి ఎవరు పెద్ద చెకప్ పెద్ద ఎంక్వైరీ ఉండదు. అది పెన్నే అనుకుంటారు ఎవరైనా సహజంగా. కానీ పెన్నులు కూడా, అంటే మేము అందరం కూడా రాసిన వాళ్ళమే అండి పరీక్షలు, పెన్నులు కూడా ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. ఓఎంఆర్ షీట్స్ లో వాళ్ళు ఏం చెప్పారు సమాధానం? వాళ్ళు సూపరింటెండెంట్ సమాధానం మేమే వైట్నర్లు ఇచ్చినాము, టీఎస్పీఎస్సీ ఆదేశిస్తే మేము వైట్నర్లు ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అభ్యర్థులు తప్పు చేశారంటారా మీరు? ఫస్ట్ చెప్పే మీరు పాయింట్ మీరు అర్థం చేసుకుంటారు. మొత్తం వైట్నర్ సప్లై చేసిందని అనే రేంజ్లో మీరు మాట్లాడుతున్నారు. అసలు తప్పుగా ఏదో ఒక సెంట్రల్ ఆర్డర్ చిన్న టెక్నికల్ మిస్టేక్ జరిగితే జరగచ్చు. దాన్ని సరిదిద్దుకోవడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఏమైనా ఇష్యూ ఉంటుంది, కోర్టు తేలుతుంది, వేరే విషయం. కోర్టు ఇప్పుడు దీని స్టే మాత్రమే ఇచ్చింది. కోర్టు ఏం రిక్రూట్మెంట్ క్యాన్సిల్ చేయలే కదా, చేయమని చెప్పి ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు. కానీ శ్రీనివాస్ యాదవ్ గారు, ఈరోజు కోర్టు స్టే మాత్రమే ఇచ్చింది. దాన్ని పక్కన పెడితే వైట్నర్ ఉపయోగించిన ప్రశ్న పత్రాలు కానీ ఈరోజు వీటన్నిటి నుంచి కూడా మనం ఎవరినైతే క్వాలిఫైడ్ తీస్తామో ఇవన్నీ కూడా జనం నమ్ముతారా? ఈ రిక్రూట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్గా జరిగింది అనేది జనం నమ్ముతారా? తర్వాత సుప్రీంకోర్టు తీర్పే ఉంది ఇలాంటి ఉపయోగించవద్దు అని చెప్పి. ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. ఆన్సర్ పేపర్లో పెడితే ఖచ్చితంగా అలా గోల్మాల్ జరిగిందని అనుకోవచ్చు. ఆన్సర్ పేపర్లో ఎవరైతే వైట్నర్ ఉపయోగించారో దాన్ని వైట్నర్ పడితే ఖచ్చితంగా దాన్ని అపోజ్ చేయాల్సింది. ఎవరైనా కానీ అపోజ్ చేయాల్సిందే. ఐడెంటిఫికేషన్ క్యాండిడేట్ ఐడెంటిఫికేషన్ మీద చేస్తే మానవతాల దృక్పథంతో కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. దానిలో ఎవరికైనా ఇక్కడ న్యాయస్థానం అనేది పక్కన పెడదాం. ప్రజల్లో ఎలా అనుకుంటారు ఈరోజు ఇది పారదర్శకంగా జరిగింది అని ప్రజలు అనుకుంటారా? ఇన్ని అవకతవకలు, కిలో 3 సార్లు దిద్దుబాట్లు, అదేవిధంగా ఈ వైట్నర్లు పెట్టడాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎగ్జామ్ నిర్వహణలో ఇంత తీవ్రంగా విఫలమైందంట? మేడం, ఇవాళ ప్రతిపక్షాలు, ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇవాళ గవర్నమెంట్ కానీ ఒక అయోమయానికి గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు వీళ్ళు మొదటి నుంచి చేస్తున్నారు.
నోటిఫికేషన్ వచ్చిన నుండి మొదలుకొని ఇప్పటివరకు అదే జరుగుతుంది. 2005లో పబ్లిక్ సర్వీస్ ఇష్యూ మొత్తం ప్రతిపక్షాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత 439 పోస్టులను విడుదల చేసిన ప్రభుత్వం ప్రకటించినప్పుడు అప్పుడే 6 మంత్లు ఎగ్జామ్ పెడతా అంటే ఇలా ఎగ్జామ్ పెట్టకుండా అడ్డుకొని విద్యార్థులు నిరుద్యోగులు కొంతమంది ఎగదోసి పోస్టులు పెంచాలని గొడవ వేశారు. ఓకే, దాన్ని కూడా ప్రభుత్వం సిద్ధపడి పోస్టులు పెంచి 1132 పోస్టులను ప్రభుత్వం దాన్ని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ప్రతిసారి అభ్యర్థులు లేని గందరగోళాన్ని గల ప్రతిపక్షాలు వీళ్ళే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పురమాయిస్తూ అభ్యర్థులను గందరగోళం గురి చేసిన తప్ప వేరేం లేదు. మొన్న గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది మేడం, మీకు కూడా తెలుసు. గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు ఏమన్నారు, మొత్తం నిజామాబాద్ జిల్లాకే మొత్తం పోస్టులను పోయినాయి, 1500 పోస్టులు మొత్తం వాళ్ళ 1500 అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సోషల్ మీడియా దాన్ని ప్రచారం చేశారు. తీరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇంటర్ఫియర్ మొత్తం పూర్తిగా తెలుసుకుంటే ఎక్కువ నల్గొండ జిల్లా వాళ్ళు వచ్చారు, తర్వాత జిహెచ్ఎంసీ హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత మళ్ళీ వెంటనే నల్గొండలో ఇక్కడ జరిగింది, ఎంపీ కవిత గారికి దగ్గర ఉన్న భువనగిరి దేవేందర్ అని చెప్పి అతనికి జాబ్ వచ్చిందని చెప్పి ఒక సోషల్ మీడియా ఒక పుకార్లు చేయడం జరిగింది. అంటే ఇది ఎంత ప్రజల్లో మన చర్చ మీరు తీసుకొస్తున్నారు కానీ మనం ఆ ఇష్యూ మీద చర్చ పెట్టలేదు. ఈ వైట్నర్ సంగతి ఏంటి, ఎందుకు ఈ నిర్వహణలో విఫలమయ్యాము, ప్రభుత్వం ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకు తొలిసారి జరుగుతున్న నియామకాలండి, ఫస్ట్ జరుగుతున్న నియామకాలే ఇలా ఉంటే రాను జరిగే నియామకాల మీద అభ్యర్థులు బాధ్యత తీసుకోవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ బాధ్యత ఉద్యోగుల ఎంపిక ప్రక్రియను టీఎస్పీఎస్సీ బాధ్యత వహించాలంటారా మేడం? ఈ జరిగిన మొత్తానికి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించాలి అని మీరు కూడా డిమాండ్ చేస్తున్నారా? ఒకవేళ తప్పు జరిగితే వాళ్ళదే బాధ్యత ఉంటుంది, కానీ ప్రభుత్వానికి మాత్రం ఇలా ఏ సంబంధం లేదు. ఈరోజు మనం ఇంతకు ముందు 2011 కాదు శ్రీనివాస్ యాదవ్ గారు 2011 ఉదాహరణ ఒక్క నిమిషం మానవతారాయ్ గారు 2011 ఉదాహరణ ఒకటి చెప్పారు మన మానవతారాయ్ గారు. 11 అవును, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు దాదాపు అంటే అక్కడ అవకతవకలు జరిగాయి అని చెప్పి రుజువైనప్పుడు ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేశారు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వం కూడా మేడం ఒక్కో కడప జిల్లా నుంచే దాదాపు ఒక 20 మందికి జాయింట్ కలెక్టర్ పోస్టులు వచ్చినాయి మేడం. అంటే రిటర్న్ ఎక్కువ మార్కులు వచ్చిన తక్కువ వేసిన చరిత్ర వీళ్ళ కాంగ్రెస్ మాకా ఉద్దేశం లేదు, మీరే ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు, మాకా ఉద్దేశం అసలు. అందుకే ఈ ప్రభుత్వం ఇలా ట్రాన్స్పరెంట్ గా చేయమని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు బాధ్యతను అప్పగించింది తప్ప ప్రభుత్వం ఇక్కడ చేతగాక వీళ్ళకి పరీక్షలు పెట్టడం చేతగాక ప్రతిపక్షాల మీద ఆరోపణలు వేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు నేర్చుకోమని అసలు పరీక్షలు పెట్టాలంటే ఎంత సమయం కావాలి, ఏం కావాలి, అసలు వనరులు ఏంటి, వస్తువులు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ తెచ్చుకోమనండి. గుడ్డెద్దు చేలోబడినట్టు ఏది పడితే అది జరగటం కాదు. వీళ్ళు మాట్లాడితే ప్రతిపక్షాలు అంటారు. అసలు ఈ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదు అంటే టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అంటే ముఖ్యమంత్రికి ఏం సంబంధం అంటారు, వీళ్ళు ప్రభుత్వానికి ఏం సంబంధం అంటారు? అంటే పక్క రాష్ట్రం వచ్చి చర్య తీసుకుంటారా ఏంది? ఎవరు తీసుకోవాలి చర్యలు? మీరు అంటే వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు కడపోళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారని మరి మీరు ఎవరికి ఇద్దాం, మెదకోళ్ళకి ఇద్దాం అనుకున్నారా? ఎవరికి ఇద్దాం అనుకున్నారు? అసలు అది వెంకటరామరెడ్డి గారు అనేది పారదర్శకత మీద నడుస్తున్నది. తెలంగాణ జిల్లా వాళ్ళకే 20 గారు అదే బాటలో ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రయాణించనుందా? అదే మీకు ఏమైనా ఆదర్శమా? ఒక్క సెకండ్ తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? నియామకాల ప్రక్రియలో అన్యాయం జరుగుతుంది, మన ఉద్యోగాలన్నీ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు దోచుకుపోతున్నారని చెప్పి ఆ ప్రభుత్వాలను బద్దలు కొట్టి స్వయం పాలన కావాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే స్వయం పాలనలో కూడా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అంటే మీ పార్టీ వాళ్ళకి అంటే డీకోడింగ్ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థి మమ్మల్ని అణువణువు పెన్నులో కూడా ఏముంది, ఏం రీఫుల్ ఉందని చెప్పి అణువణువు చెక్ చేశారు. వైట్నర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎంసెట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ కూడా అవకతవకలుగానే ఉంది, ఆరోపణలు వస్తానే ఉన్నాయి, నిర్వహించుకోలేకపోయామంటున్నారు. అదేవిధంగా ఉద్యోగాలు కూడా 1,00,000 ఉద్యోగాలు అన్నారు, ఎక్కడున్నాయి 1,00,000 ఉద్యోగాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్నదండి, గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసింది, మిషన్ భగీరథలో భర్తీ చేసింది. ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ సోషల్ సైన్స్ సంబంధించిన ఉద్యోగాలు, కానిస్టేబుల్ వేసే ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఏదైతే గత ప్రభుత్వాలు ఏదైతే భర్తీ అయిన ఉద్యోగాలను ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇలా కొనసాగించింది. డిఎస్సి ఒక్కటే మేము వేయండి, డిఎస్సి జేఎల్ డిఎల్
వేరే పోస్టులు అన్ని పోస్టులు భర్తీ చేయడం జరిగింది. సర్వీస్ రూల్స్ వీళ్ళు కారణంగా ఏ పోస్ట్ delay వేశారంటే చేయడం. మేడం, ఒక్క వీళ్ళు సెకండ్, తర్వాత మీకు ఇస్తా. మాట్లాడితే వీళ్ళకి పరిపాలించడం చేతగాక, పరీక్షలు పెట్టడం చేతగాక, మాట్లాడితే గత ప్రభుత్వాలు అని ఏడుస్తారు. సరే, మేము కూడా ఏమంటారు, గత ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళు అన్నట్టు తెలంగాణ వాదం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పి అందరం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు స్వయం పాలన చూస్తే గతం కన్నా దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఏ పరీక్ష సక్రమంగా పెట్టారండి వీళ్ళు? కానిస్టేబుల్ పరీక్ష నిర్వహిస్తే వీళ్ళు వేసింది కూడా 11,000 కానిస్టేబుల్ పోస్టులు వేసారు. వీళ్ళు ఏమైనా వేరే పోస్టులు వేసారా? 11,000 కానిస్టేబుల్ వేస్తే అది కూడా అవకతవకలు, అక్రమాలు అన్యాయాలు. ఈ 2 పిల్లులు 36 రిట్లు. అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనేది పనిచేయట్లేదు. ప్రజలు న్యాయం కోసం ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఒక మంత్రి అక్రమాల విషయంలో కానీ ప్రజలు న్యాయం కావాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోవట్లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. హైకోర్టుకు వెళ్ళి న్యాయం పొందుతారు. ఇలా గ్రూప్ 2 విషయం కానివ్వండి, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి, JLDL ఉద్యోగాల గురించి కానివ్వండి, కానిస్టేబుల్ ఫలితాల్లో జరిగిన అక్రమాల గురించి కానివ్వండి, తర్వాత గతంలో జరిగినటువంటి నియామకాలు, సింగరేణి ఉద్యోగాల నియామకాలు కానీ ఏ పరీక్ష పెట్టినా వీళ్ళు సక్రమంగా రావట్లేదు. నిన్నగాక మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్ష పెడితే ఆ పరీక్షలో అక్రమాలు, అన్యాయం. అసలు గమ్మత్తేది, ఒకటి రావాల్సిన ప్రశ్నపత్రం ఆన్లైన్లో అసలు 2 గంటల సేపు 3 గంటల సేపు అసలు జరగాల్సిన సమయానికి పరీక్ష జరగదు. ఎందుకు జరుగుతుంది? ఇది అర్థం చేసుకోవాలి. దాన్ని నివారించుకోవడానికి ప్రయత్నం చేసుకోకుండా గత ప్రభుత్వాలు ఏం చేసినా నేర్చుకోండి. ఏ రోజైనా వివాదం వచ్చిందా? మా దగ్గర చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. దాన్నే సాగు చూసి మొత్తం విద్యార్థులకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అభ్యర్థులకు జరిగిన ఒక ప్రాబ్లం చేయడం కరెక్ట్ అని చెప్పి 2013లో కానిస్టేబుల్ ఉద్యోగాలు అవకతవకలు జరిగినాయి, SI ఉద్యోగాలు అవకతవకలు జరిగినాయి. కోదాడ నియోజకవర్గంలో ఒక 20 ఉద్యోగాలు ఎట్లా వస్తాయి మేడం? మానవతరాయ్ గారు మీరు ఆగండి. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయి గత పాలకుల హయాంలో అని అంటున్నారు. అదే ఈరోజు ఆదర్శమా? ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి గత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకతవకలు జరిగినాయి అంటున్నారు కదా, అదే ఈరోజు అవకతవకలు జరగడమే ఈరోజు మీకు ఆదర్శమా? అవకతవకలు ఈ ప్రభుత్వంలో జరగటండి, చిన్న మిస్టేక్స్ ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్షల మందికి ఎగ్జామ్ నిర్వహించడం పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయం మేడం. ఇక్కడ మనం గుర్తించాలి, ఇన్ని లక్షల మందికి ఎట్ ఏ టైంలో ఎగ్జామ్ నిర్వహించడం కదా ఇలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు అతీతంగా ఈ రోజు నిరుద్యోగుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంతమంది 4 లక్షల మంది ఉద్యోగులకే అభ్యర్థులు దాటలే మీరు నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఇలా ముఖ్యం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పారదర్శకత ఉండాలనే నమ్మకంతో ఇలా అభ్యర్థులందరూ అప్లై చేస్తున్నారు, వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు. కాబట్టి 5 లక్షల పైన ఇలా విద్యా అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది. దాన్ని మీరు అప్లై చేయాలి, దాన్ని గమనించాలి మీరు. రైట్ పుల్లారావు గారు, గ్రూప్ 2 జరిగినటువంటి తర్వాత గురించి ప్రతిపక్షాలు మొత్తం కూడా గోల చేస్తూనే అన్నారు. ఫస్ట్ ప్రతిపక్షాలు ఎక్కడ కూడా బయట. పుల్లారావు గారు, ఇక్కడ రాజకీయాలు మనం వదిలేద్దాం. చంద్రబాబు గారి హయాంలో ఎన్ని నియామకాలు జరిగినాయి, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఎన్ని నియామకాలు ఎలా జరిగినాయి ఇవన్నీ మనకు అనవసరం. ఈ రోజు గ్రూప్ 2 అభ్యర్థుల భవిష్యత్తు ఏంటి, జరగబోయే నియామక ప్రక్రియల్లో కూడా ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీగా ఈరోజు ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళ రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా చేయాలి అని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదు, TSPSC అటానమస్ బాడీ అని చెప్పేసి వీళ్ళు చెప్పే మాటలు కూడా ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు, విద్యార్థి లోకం మొత్తం కూడా గమనిస్తున్నారు, నిరుద్యోగులు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేస్తారా, రద్దు చేస్తారా, తర్వాత ముందు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అవతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం తెలుగుదేశం పార్టీ పక్షాన. మీరు నిజంగా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఇప్పుడు TSPSC చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారి మీద మాకేం అధికారం లేదు, TSPSC అటానమస్ బాడీ అని చెప్పి చేతులు దొరుకునే విధానం ఏది ఉందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 5 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గవర్నర్తో మీరు మాట్లాడతారా, TSPSCకి సంబంధించినటువంటి అవతాకలపై పూర్తి విచారణకు ఆదేశిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోగా హైకోర్టు జోక్యం చేసుకున్న దాన్ని ఏదో కోర్టులో కేసు పెండింగ్లో ఉంది, దాని మీద మేమేం మాట్లాడలేమని చెప్పేసి ఈరోజు TSPSC చైర్మన్ మాట్లాడుతా అనేది చాలా బాధాకరమైన విషయం.
విద్యార్థులు మొత్తం కూడా ఒక విద్యార్థి తన యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు, ఎన్నో అక్రమాలు జరిగినాయని చెప్పేసి శివకుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఆత్మహత్యలు ఇంకా జరగకుండా ఉండాలని చెప్పేసి దీని మీద మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. రైట్. అంటే ఈ గ్రూప్ 2 ఫలితాల్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి అని చెప్పి చాలా మంది జరిగితే నిరూపించండి. అదే అనుమానాలు ఉన్నాయి, నిరూపించడం కాదండి, అనుమానాలు అభ్యర్థుల్లో ఉన్నప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? అనుమానాలు అభ్యర్థుల్లో ఉన్నప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది. మీ టీఎస్పీసీ మెంబర్ విఠల్ గారు నిన్న మన టీవీ కార్యక్రమంలో ఆయనే స్వయాన 52,000 మంది వైట్నర్ వాడారని చెప్పింది. వైట్నర్ ఆన్సర్ షీట్ వాడారని చెప్పారా? మీరు వాళ్ళు ఎందుకు సూపరింటెండెంట్ రాసిచ్చారు లిఖితపూర్వకంగా చెప్పండి. ఎందుకు రాసిచ్చారు లిఖితపూర్వకంగా? మేమే వైట్నర్లు ఇచ్చినాం, తప్పు చేసినందుకు సరిదిద్దుకోమని బబులింగ్ చేయమని ఇచ్చినామని చెప్పి వాళ్ళే రాసిచ్చినప్పుడు ఆ రిపోర్ట్ ఉండగా మీరు ఎట్లా అబద్ధం ఆడతారు? జనం చూస్తూనే ఆన్సర్ షీట్ మీద చేస్తే ఆలోచించుండాలి. తప్పే తెలంగాణ అభ్యర్థులు అన్యాయం వీళ్ళు తప్పు చేసి ఆ తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం 100 తప్పులు చేస్తారు, ఇంకా సరిదిద్దుకోవట్లే. ఇప్పుడు నిరుద్యోగులు స్వయాన కోర్టుకు పోయిందా కూడా వీళ్ళు ఆలోచన చేయాలి. నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే నిజంగానే అనుమానం ఉందని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఇప్పుడు నుంచి కాదు, ఎగ్జామ్ జరిగిన దగ్గర నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఎగ్జామ్ ఫలితాలు విడుదలైన తర్వాత ఆరోపణలన్నీ మరి చాలా మంది ఎక్కువ మంది ఆరోపణలు మనం కాదు, నిరాధారం అనేది మీరు నేను కాదు కదా తేల్చాల్సింది. మీరు ఎట్లా ప్రాపగండా చేశారు, మీరు ఎట్లా వాట్సాప్ లో షేర్ చేశారు, మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయండి, మా దగ్గర డీటెయిల్స్ చూపిస్తాం. మీరు ఎట్లా దాన్ని మీరు ఏం సమాధానం చెప్పండి. శ్రీనివాసరావు గారు చెప్పండి, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటో చెప్పండి. దేవేంద్ర అనే ఆయనకి గ్రూప్ 2 వచ్చింది, ఆయన జాగృతిలో జిల్లా అధ్యక్షుడు అనేది. అసలు దేవేంద్ర అనేటువంటి అంటే వీళ్ళు జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో గ్రూప్ 2లో అక్రమాలపై ప్రచారం విస్తృతంగా జరిగి తెలంగాణ మొత్తం వ్యాపించింది. అసలు ఇది ఒక ఉప్పెనై తెలంగాణ ప్రభుత్వం కుప్పగూల్చే పరిస్థితి వచ్చింది. వీళ్ళు టెక్నిక్ ఏం చేశారంటే దేవేంద్ర అనేటువంటి ఒక వ్యక్తిని ఒక ఫోటో తీసి ఇతను జాగృతి సంస్థ అని చెప్పి ఒక నిరుద్యోగులు పంపించారు. ఆ నిరుద్యోగులు చాలా అసలే అయోమయం గందరగోళంలో ఉన్నారు. నిజంగానే ఈయన జాగృతి సంస్థ అధ్యక్షుడట, ఈయనకి ఏ విధంగా గుర్తు వచ్చినా ఇంకో అభ్యర్థి పంపడం, ఈ విధంగా ప్రచారం చేసిన మాలాంటి వాళ్ళు అయితే నమ్మరు. ఎందుకంటే తర్వాత 2వ కీలో 14 ప్రశ్నలు ఎటు తప్పు వచ్చినాయి, 3వ కీలో 6 ప్రశ్నలు ఎటు తప్పు వచ్చినాయి అడుగుతున్నాం మేము. అదేవిధంగా హైకోర్టు పోయినటువంటి 10 మంది వ్యక్తులు ఫిబ్రవరి 4వ తారీఖున మహేష్ అనేటువంటి అభ్యర్థి, ఆ 10 మంది కూడా ఈ విధంగా వైట్నర్ వాడద్దు, వాడిన వాళ్ళని పరిగణలో తీసుకోవద్దని హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు చెప్పిన తర్వాత కూడా ఆ 10 మందిని ఏ లాలూచి పెట్టి మీరు వాళ్ళని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటట్టు చేస్తాను. ఇట్లా మార్క్ చేసి వీళ్ళందరికీ వీళ్ళు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు వైట్నర్ పెట్టారని చెప్పి మీరు ఆందోళన గురవుతారు, వాళ్ళకి ఆత్మహత్య చేసుకుంటానికి మీరే బాధ్యులు అవుతారు. బయోమెట్రిక్ పెట్టడంలో ఫెయిల్ అయినరు అంటే ఏంది? మాస్ కాపింగ్ జరుగుతుంది, ఫైలైటింగ్ జరుగుతుంది. మీరు జంబ్లింగ్ విధానం లేకుండా కొన్ని సెంటర్లో ఏ విధంగా అప్లై చేసిన వాళ్ళకి వరుసగా వస్తాయండి. అంటే జంబ్లింగ్ విధానాన్ని కూడా వీళ్ళు కాలు రాసి పడేసిండ్రు. అంటే ఈ ప్రభుత్వానికి అసలు ఏ పరీక్ష పెట్టడం చేతగానే మనకు ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆరోపణల ఒక గ్రూప్ 2 పరీక్ష మీద తొలి ప్రభుత్వము తొలి నోటిఫికేషన్ లో ఇన్ని ఆరోపణలు రావటం, ఆరోపణలు కాదు వాస్తవాలు అంటే. ఎందుకంటే 50 మీరు చేస్తున్నారు, వాస్తవాలు కాదు. ఇప్పుడు చిన్న బ్రేక్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 600 క్వశ్చన్లకి 17 క్వశ్చన్లు తప్పు ఉన్నాయని చెప్పేసి వాళ్ళే లెస్ చేసినటువంటి పరిస్థితి. 14 క్వశ్చన్లకి 1 or 2 ఏది ఇది అయిన గారు కరెక్టే, అది రాసినా కరెక్టే. మొత్తం టోటల్గా 26 క్వశ్చన్స్ పేపర్లో మొత్తం 60 క్వశ్చన్లలో 26 క్వశ్చన్లు తప్పు ఉన్నాయని తెలిచారు. 2011-12లో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో 6 క్వశ్చన్లు తప్పు ఉంటేనే అది సుప్రీంకోర్టు కొట్టేసి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పింది. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ కానీ ఎగ్జామ్ని రద్దు చేసి
అదే అభ్యర్థులు అప్లై చేసినటువంటి అభ్యర్థులు మొత్తంతో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పండి, వీళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోమని చెప్పండి, అప్పుడు పారదర్శకత పాటించమని చెప్పండి. ఏదైతే వీళ్ళు గొప్పల కోసం ప్రెస్కి వచ్చి మేము టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ స్టాండర్డ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశపోతుందని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఈ విద్యార్థులకు న్యాయం చేయండి. ఒక 2.5 సంవత్సరాలు తెలంగాణ వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంతోమంది యువత ఎదురు చూస్తే 2.5 సంవత్సరాలు చదివిన తర్వాత కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేక మీ తప్పిదాల వల్ల వాళ్ళ జీవితం మొత్తం ఇలా అగమ్య గోచరంగా తయారైంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. 2.5 సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు లేక ఏం లేక యూనివర్సిటీలలో ఆ చెట్లమ్మటి ఆ పుట్లమ్మటి కూర్చొని చదువుకొని ఎంతో బాధతో కష్టపడి చదువుకున్న విద్యార్థులకి వీళ్ళు ఏం సమాధానం చెబుతారు? వీళ్ళు ఈరోజు మళ్ళీ వీళ్ళు తప్పు చేసింది కాక ఈ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళ విద్యార్థులంతా ఆందోళన చెందుతుంటే మా జీవితాలు ఎడిపోతున్నాయి, మా భవిష్యత్తు ఎడిపోతున్న ఆందోళన చెందుతుంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అని చెప్పి ప్రతిపక్షాల మీద వేస్తారు. తప్పును తప్పించుకోవడం కోసం వేరే వాళ్ళ మనం తప్పివేయడం అనేది వీళ్ళ యొక్క నిజాయితీకి చిత్తశుద్ధికి నిదర్శనం. వీళ్ళకి ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం చేత కాదు. నిజంగా వీళ్ళకి నిజంగా ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే బయట రాష్ట్రాలకి యొక్క గవర్నమెంట్లకు కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి యూపీఎస్సీకి కానీ ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే బాధ్యతను అప్పచెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, చెప్పండి శ్రీనివాస్ గారు. ఎంతసేపు నిరుద్యోగులు అయోమయానికి గురి చేస్తూ ఎంతసేపు పోస్ట్పోన్ చేసి ప్రభుత్వాన్ని బంధనం చేయాలి, దీని ద్వారా కోచింగ్ సెంటర్కు లబ్ధి చేకూర్చాలనే ఒక మీ ఇడెన్ ఎజెండా ఉంది కాబట్టి మీరు మాటి మీరు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తున్నారు. గతంలో 439 పోస్టులు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు పోస్ట్పోన్ చేయించిన వెనుక కూడా కోచింగ్ సెంటర్లో హస్తం ఉన్నది. మళ్ళీ తర్వాత పెంచిన తర్వాత కూడా మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడానికి దానికి ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ చెప్పి మళ్ళీ మీరు విద్యార్థులను గందరగోళం గురి చేసి మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసిన గంట కూడా మీదే. మీ ఇడెన్ ఎజెండా వెనుక కోచింగ్ సెంటర్లో ఉన్నది. కోచింగ్ సెంటర్ల పాత్రను కాబట్టి మీరు విద్యార్థులు అయోమయానికి గురి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా మరొకసారి ఈ ఎగ్జామ్ రద్దు చేస్తే 5 లక్షల మంది పైగా రాసిన అభ్యర్థుల వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలండి? మీరే నాశనం చేశారు. మీరు నాశనం చేసి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మీరు ఇక్కడ తప్పెవరికి శిక్ష అభ్యర్థులకు మానవతారాయ్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈరోజు మనకి ఉద్యమం జరిగిన టైంలో ఓయూలో కానీ ఆ రోజు అనేక నోటిఫికేషన్స్ వచ్చినాయి. గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది. ఒక కుట్ర ప్రకారం కూడా నోటిఫికేషన్స్ వచ్చినాయి ఈ ఉద్యమాన్ని పక్కకి తప్పించడానికి అని చెప్పి కూడా అందరం ఆ రోజు అనుకున్నాము. అవును, ఖచ్చితంగా ఆ రిక్రూట్మెంట్ లో అన్యాయం జరుగుతుందని అని చెప్పి ఆ రోజు ఒక సెకండ్ శ్రీనివాస్ గారు పక్షపాతంగా ఒకే జిల్లా వారికి ఒకే సామాజిక వర్గానికి ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతా ఉంది. శ్రీనివాస్ గారు ఆ రోజు ఒక్క సెకండ్ ఆగండి. విద్యార్థుల మధ్య తెలంగాణ నిరుద్యోగుల మధ్య ఆనాడు ఏపీఎస్సీ మీద నమ్మకం ఏంది కాబట్టి లేదు కాబట్టి ఆ రోజు ఆగాము కాదు. శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ ఆగండి, ఒక సెకండ్ క్వశ్చన్ అడగలేదు. ఫస్ట్ క్వశ్చన్ అభ్యర్థులందరూ కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు. ఒక్క సెకండ్ ఆగండి. ఆ రోజు వెయిట్ చేసి అక్కడ ఆ రోజు ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగిన నోటిఫికేషన్స్ రూపంలో వెయిట్ చేసి సొంత రాష్ట్రంలో రాద్దాము అని చెప్పి వెయిట్ చేసి ఈ రోజు అభ్యర్థులందరూ కూడా రాశారు. వాళ్ళందరికైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం? అంటే వాళ్ళల్లో అపోహలు అనొచ్చు, మీరు అన్నట్లుగా నిజంగా అక్కడ తప్పేం జరగలేదు, పొరపాట్లు జరగలేదు అని అనుకున్నప్పుడు వాళ్ళ అపోహల్ని తొలగించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు జరగడం లేదంటారు? ప్రభుత్వం చేస్తున్నారంటే ప్రభుత్వం మీరు అన్నారు నిజామాబాద్ జిల్లా వాళ్ళకి అత్యధిక మంది 100-1500 మంది విద్యార్థులు వాళ్ళు ఇంటర్వ్యూ సెలెక్ట్ అని చెప్పి మీరు మీన్స్ వాళ్ళగా మేడం అనేది అంటే మీరు ప్రాపగండా చేసిన కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ప్రభుత్వం జోక్యం చేసుకున్నది. ఏ జిల్లా వాళ్ళు ఎక్కువ మంది ఇంటర్వ్యూ సెలెక్ట్ అని చెప్పి వాళ్ళు డేటా బయట పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ నల్లగొండ ఎంతసేపు గందరగోళానికి గురి చేయడమే మీరు వేరే ఏం లేదు. విషయం చెబుతా ఉన్నారు. అసలు విషయాన్ని డైవర్ట్ చేసేట విధంగా డైవర్ట్ చేస్తున్నారు. లబ్ధి చేకూర్చాలని ఏజెండా మీరు పెట్టుకున్నారు కాబట్టి జరుగుతుంది. శ్రీనివాస్ గారు ముఖ్యంగా మనం అంటే మనందరం కూడా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళమే. ఒక ఆన్సర్కి ఫస్ట్ 17 క్వశ్చన్స్ తొలగించారు. సెకండ్కి వచ్చేసరికి చాలా దాదాపు ఎన్ని ప్రశ్నలకి రెండు ఆన్సర్స్ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాయా? ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది ఒక నిర్దిష్టమైన ఆన్సర్ లేకుండా ప్రశ్న అసలు ఎలా ఇస్తారు? ఆ తర్వాత ఫైనల్ రివైజ్డ్ కీలో కూడా 3 సార్లు ఫైనల్ కీ అన్నారు, తర్వాత రివైజ్డ్ కీ అన్నారు. అక్కడ కూడా 6 ప్రశ్నలు తప్పు. ఇది గందరగోళం కాదంటారా? నిరుద్యోగులకి ఇది తప్పు కాదంటారా? మీరు కూడా అంటే ఒక నిరుద్యోగుల్లో భాగంగా మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్
కీలో చిన్న చిన్న మిస్టేక్ ఇస్తే మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ చిన్న మిస్టేక్స్ అంటారా? ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కూడా మాత్రం ఇలాంటి ఇప్పుడు చేసిన కాలరే చెప్తున్నాడు. ఒక్క సెకండ్ పుల్లారావు గారు, ఒక్క సెకండ్ 4-5 లక్షలు ఖర్చు పెట్టి తప్పుని యాడ్ చేయొచ్చండి, అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర కోచింగ్ తీసుకొని 4 ఏళ్ల పాటు అందులో ఈ రోజు గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ లేదా గ్రూప్ 1 కానీ రాసే వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా మనం చూస్తాం. ఏ ఏజ్ లిమిట్ లో ఉంటారో కెరీర్ పణంగా పెట్టేసి ఇంటి దగ్గర పనులు ఆపేసి ఈ రోజు ఇక్కడ 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని కోచింగ్ తీసుకొని రాసిన తర్వాత పారదర్శకంగా జరగలేదు అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. మీరే కదా ఎగ్జామ్ పెట్టంటే విద్యార్థులను గందరగోళం గురిచేసి ఉస్మానియా క్యాంపస్ లో మీరు ధర్నాలు రాస్తారోకోలు వేయించిన చరిత్ర ప్రభుత్వం ఇంకా 2000 ఉద్యోగాలు ప్రతిసారి అడ్డుకున్నది మీరే కదా. మీరు కావాలని చేస్తున్నారు. ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు ప్రభుత్వ క్యాంపస్ భర్తీ చేస్తారు. రైట్ పుల్లారావు గారు చెప్పండి. తప్పులు చేసుకుంటా పోతుంటే అంటే రోడ్లు ఎక్కి ధర్నాలు చేయొద్దు. ఇందిరా పార్క్ ఎందుకు గొంతు నొక్కారట? ఉస్మానియా యూనివర్సిటీలో చట్టం తీసుకొచ్చారు. విద్యార్థులు నిరుద్యోగులు మాట్లాడతారు. ఎవరు విద్యార్థులు చెప్తారు. మరి తెలంగాణ ఉద్యమంలో మనం అందరం చేయలేదు, అక్కడ ఉద్యమాలు చేయలేదు. యూనివర్సిటీ అనేది ఆటోనమస్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఉస్మానియా సీట్లో ధర్నాలు రాస్తారోకోలేదని చెప్పి ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్పని మీరు అంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, అది ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఈ రోజు 5 లక్షల మంది గ్రూప్ 2 అభ్యర్థుల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుందాము. దీనికి ప్రభుత్వం ఈ రోజు ఈ అపోహలనే అందాం. మీరు చెప్పినట్లుగా అవతగల ఇన్ని చెప్తున్నా కానీ ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఆధారాలు పెట్టినా కానీ అనుమానాలే అనుకుందాం. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత 5.5 లక్షల మంది అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా ఈ పరీక్ష జరిగింది అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పష్టత రావాల్సిన అవసరం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళే స్వయంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అలా ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరుగుతుందని చెప్పి గంటా చక్రపాణి గారే చైర్మన్ గారే చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే నోటిఫికేషన్ చేస్తున్నారు. అసలు రాజకీయ పార్టీల వైపే మనం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి తెలంగాణ ఉద్యమం చేసినాం మేము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల దాకా కూడా ప్రతిపక్షాలు కానీ విద్యార్థులు కానీ ఇక నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూసినాం. 2.5 సంవత్సరాలైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఏమి రావట్లేదు. ఎంతో ఆశతో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు అప్పుడు విద్యార్థులు నిరుద్యోగులు మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో భగ్గుమన్నప్పుడు ప్రతిపక్షాలుగా ఆ యొక్క పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చి తెలంగాణలో నోటిఫికేషన్లు వేయాలి, ఏ రాష్ట్రం అయితే కోరుకునో ఆ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడిందని చెప్పి ఈ రాష్ట్ర పార్టీలు కానీ విద్యార్థులు కానీ ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళు ఏమన్నారు, మేము ఫస్ట్ కా నుంచి నోటిఫికేషన్లు వేస్తాను, నోటిఫికేషన్ వేసిన ప్రతిసారి వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు మాట్లాడే మాటలు ఏదైతున్నాయో మీద గంటా చక్రపాణి గారు మీడియాకి వివరణ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. గ్రూప్ 2కు సంబంధించినటువంటి అంశం ఇవాళ కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఇంకా మాకు మా స్టాండింగ్ కౌన్సిల్ నుంచి వివరాలు అందాల్సింది. అవి వచ్చిన తర్వాత వారు అంటే దానికి తీర్పేం రాలేదు, కేవలం స్టే వచ్చింది. మేము మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలా లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఏదో టైం ఇచ్చినట్టున్నారు. సో ఆ లోపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వర్షన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తుంది. ఇంతకుమించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మీద ఎక్కువ మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. అదే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేమేం మాట్లాడలేమని అన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఒక భరోసా అనేది ఈ రోజు నిరుద్యోగులు తప్పేం కాదు. కోర్టు ఇచ్చినప్పుడు వీళ్ళు సిగ్గుపడాలా, సిగ్గుతో మాట్లాడలేకపోతున్నారు, తలదించుకుంటున్నారు. ఎందుకంటే తప్పెవరు చేశారు, శిక్ష ఎవరు అనుభవించాలా? నిరుద్యోగులు. మీరు చేసిన తప్పు నిరుద్యోగులు అనుభవించాలా? ప్రశ్నాపత్రం ప్రమాణం ఉండదు, కానిస్టేబుల్ స్థాయికి తక్కువ ఇచ్చిన ప్రశ్నాపత్రం. నవ్వుతారు అభ్యర్థులు, రాసి విజయం సాధించి ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులే వాళ్ళకి అసలు ఇది పరీక్ష కానే కాదంటున్నారు. సివిల్ స్థాయిలో ఒక గ్రూప్ 2 అనేది వాళ్ళు అధికారులు, వాళ్ళు గ్రామ స్థాయిలో ప్రశ్న
శ్వేతపత్రం ఎలా వచ్చింది అనేదే మనం చూడాలి. గ్రామ స్థాయిలో వాళ్ళు ఉన్నతమైన అధికారులు, బాధ్యతలు, పట్టణ స్థాయిలో మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు వాళ్ళు కాబోయే వాళ్ళకి ఏం చేయాలండి ప్రశ్నపత్రంలో భవిష్యత్తులో కాబోయే కన్ఫర్డ్ ఐఏఎస్ లు కూడా వాళ్ళు కావచ్చు. మంచి ఏజ్ ఉంటే 25 years లోపు ఉంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. అట్లాంటి అధికారులు సమాజానికి కావాలంటే వాళ్ళకి విషయ పరిజ్ఞానం అంటే వివిధ అంశాల మీద విషయ పరిజ్ఞానం ఉండాలి. అది శాస్త్రీయబద్ధంగా ఉండాలి. అసలు నువ్వు ఇచ్చిన ప్రశ్నాపత్రం శాస్త్రీయబద్ధంగా లేదు. ఉప్మాలో ఏముంటుంది, ఇడ్లీలో ఏ రవ్వ, ఇవ్వండి క్వశ్చన్లు ఇచ్చేది. ఆ సెకనాల్లో ఏ పిండి ఇవ్వ క్వశ్చన్లు అడిగేది. అంటే తిండిపోతులు ప్రశ్నపత్రం ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు. తిండి మీద ప్రశ్నలు, పనికిమాలిన ప్రశ్నలు. ఒక అభ్యర్థి రేపు ఉద్యోగం వచ్చి సమాజంలో పోతే వాడు విషయ పరిజ్ఞానం లేని ప్రశ్నలు ఇచ్చారు, తూతూ అని ఊసినా కానీ సిగ్గులేదు. సరే వదిలిపెట్టండి. ఇచ్చిన ప్రశ్నల్లో కూడా ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా? 17 ప్రశ్నలు మీరు డిలీట్ చేసిండ్రే, తర్వాత 14 తీసిండ్రే, తర్వాత 2 ఆన్సర్స్ ఉండేవి, 14 డబుల్ ఆన్సర్స్. అంటే పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థి ఎంత అయోమయానికి గురై ఉండాలండి. అసలే వాడు కష్టపడి 3 ఏళ్లుగా 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా నోటిఫికేషన్ లేదు. వచ్చిన నోటిఫికేషన్ ముందు పరీక్ష పేపర్లో వాడికి ఎన్నో భయాలు ఉంటాయి. ఈ ఉద్యోగం వస్తే నా జీవితం స్థిరమైంది, నా కుటుంబం నిలబడిద్ది అనే ఒక ఆలోచన ఉంటుంది. అట్లాంటి మంచి బుద్ధితో మానసిక ప్రశాంతతో రాయాల్సిన పరీక్షలను పరీక్షాపత్రాలు జవాబుపత్రాలు మార్చి వాడిని హత్య చేసి అభ్యర్థులందరూ గందరగోళం చేసి చెకింగ్ అంటే నాకు తెలిసి ఉగ్రవాదులను కూడా అది చెక్ చేయరు. ఆ విధంగా చెక్ చేసి మహిళల మెడలో నుంచి తీపిచ్చి బంగార వస్తువులు, కమ్మలు, చెవుదిద్దులు తీపిచ్చి అంత చేసిన వాళ్ళు ఏనుగన ఎంత పెద్దగా ఉన్నా చూసినట్టే ఉంది. సామెత చెప్పకూడదు, మాట్లాడకూడదు. కానీ వీళ్ళకు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇది టీఎస్పీఎస్సీ వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమైనప్పటికీ నిరుద్యోగులు మాత్రం బలి కావద్దు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం. విజయం సాధించింది 1300 మంది అభ్యర్థులు, 3000 మంది ఇంటర్వ్యూకి వస్తున్నారు. దయచేసి మేము అంటున్నాం, మీకు ప్రతిభ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ప్రతిభ వస్తుంది, వాళ్ళు మీరు రాణిస్తారు. ఏంటంటే వైట్నర్ అనేది ఇంతమంది జీవితాలతో చెలగాటమాడుతుంది కాబట్టి అసలు ఒక పరీక్ష హాల్లోకి వైట్నర్ రావటం విరుద్ధం. 52,000 మంది అని వాళ్ళు చెప్తున్నారు, 59,000 మంది నిరుద్యోగులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న మెంబర్ విఠల గారే 52,000 అని ఒప్పుకోవడం జరిగింది టీవీలో. కాబట్టి తప్పు జరిగింది, స్పష్టమవుతుంది. దీన్ని ఆరోపణ అనబాకండి, ఇది వాస్తవం. కాబట్టి ఈ పరీక్ష ఈ వైపు చూసినా రద్దు కావాల్సిందే, ప్రశ్నాపత్రాల విషయం చూసినా రద్దు కావాల్సిందే, ప్రమాణాల విషయంలో చూసినా రద్దు కావాల్సిందే, డీకోడింగ్ విషయంలో చూసినా రద్దు కావాల్సిందే, బయోమెట్రిక్ విధానం చూసినా కొంతమందికి బయోమెట్రిక్ తీసుకుంటారు. అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళకి, అంటే నచ్చని వాళ్ళకి ఏమంటే వీళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఏ సెంటర్లో వస్తే ఆ సెంటర్లో బయోమెట్రిక్ తీసుకోరు. అంటే వాళ్ళ ఫైలైటింగ్ జరగవచ్చు, వాళ్ళ అభ్యర్థి బదులు ఇంకోటి ఎగ్జామ్ రాయొచ్చు. మీరు అందరికీ ఎందుకు తీసుకోలేదు, కొంతమంది ఎందుకు తీసుకున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా జంబ్లింగ్ విధానం ఉంటుంది. ఇంటర్మీడియట్ కానీ 10th కానీ అప్లై చేసినప్పుడు, దరఖాస్తు చేసినప్పుడు పక్క కోడికి పడవు. ఇక్కడ దరఖాస్తు చేస్తే ఇంకెక్కడో పరీక్ష సెంటర్ ఉంటుంది. అట్లా కాకుండా వరుసగా అప్లై చేసినటువంటి రాత్రిపూట అప్లై, సాయంత్రం నుంచి రాత్రిపూట దాకా అప్లై చేసిన వరుసగా సెంటర్లో పడ్డాయి. అక్కడ మాస్ కాపింగ్ జరిగింది. ఇదే నల్గొండ సెంటర్లో జరిగిందని మేము ఆరోపించినాం ఆ రోజు. ఎందుకంటే నిజామాబాద్ కాదు, మేము చెప్పాలి నిజామాబాద్ అనే సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని టీడీపీ పార్టీ కాదు. ఇప్పుడు జరిగింది ఒకటి, మీరు తప్పును సరిదిద్దుకోండి. జరిగిపోయింది, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. వెంటనే పరీక్షకు రద్దు చేసి మరో 3 నెలల్లో పరీక్ష పెట్టి ఫలితాలు విడుదల చేసి 3 నెలల 15 రోజుల్లో వాళ్ళకి పోస్టింగ్లు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైల్ దాకా పిటిషన్ వేసినప్పుడు ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు మాకు చూపించారు. ఇవాళ పొద్దున కూడా ఓయూలో ఒక నిరుద్యోగ అభ్యర్థి వచ్చేసి నేను బబ్లింగ్ చేసిన, నేను ఆ దరఖాస్తు చేసుకుని ముద్ర కొట్టించాను. వాళ్ళు టీఎస్పీ వాళ్ళు నన్ను లోపలికి కూడా రానియట్లేదు, నాకు న్యాయం చేస్తానని ముద్ర కూడా కొట్టించారు. ఇప్పుడు నన్ను గేట్లో కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. నాకేం చేయాలంటే ఆల్రెడీ ఆ పిటిషన్ హైకోర్టులో కూడా వేయటం జరిగింది. ఇట్లా ఈ విధంగా వీళ్ళు చేసిన తప్పులు ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఆధారాలు లేకుండా కోర్టు స్టే ఇచ్చింది, దానికి తీర్పు ఇవ్వాలి కదా. వైట్నర్ పెట్టిన డబుల్ బబ్లింగ్ చేసిన మాకు అలో చేయమని చెప్పేసి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు నిర్దాక్షిణ్యంగా బబ్లింగ్ చేసినా కానీ తర్వాత వైట్నర్ పెట్టినా కానీ అలో చేయమని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. మీరు వైట్నర్ పెట్టిన వాళ్ళని అలో చేస్తాం, తర్వాత బబ్లింగ్ చేసిన తుంగలో దొక్కినటువంటి వ్యక్తులు మీరు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ టీఎస్పీఎస్సీ కానీ బాధ్యత వహించాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ రద్దు చేయాలి.
సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దీని మీద చాలా అవకతవకలు జరిగింది, దీని వెనకాల పెద్ద కుట్ర దాగిందని మా అనుమానం. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు, అదేవిధంగా మానవతారాయ్ గారు, శ్రీనివాస్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద నిజంగా ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయా లేదా అనేది పక్కన పెడితే ఈరోజు న్యాయస్థానం కూడా ఈరోజు ఈ ఎగ్జామినేషన్లో జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. అభ్యర్థుల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సిన అవసరం ఇటు టీఎస్పీఎస్సీని మించి ఇంకా ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక భరోసా రావాలి. ఇది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us. కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు పాన్ మసాలా, దిల్లున్న వారి మనసు ఎల్లప్పుడు కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. For more updates, please subscribe 99 TV Telugu.